అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ సంబంధించి ఈ ప్రముఖ డాక్టర్ న్యూరాలజిస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ కె విష్ణుప్రసాద్ గారిని ఆయన యోగాలో టాపర్ కింద రావడం వల్ల ఆయన్ని సత్కరించుకున్నారు. ఆయన సేవలు కొనియాడారు. అయితే మనతో పాటు డాక్టర్ కె విష్ణుప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ పురస్కారం ఎలా ఫీల్ అవుతున్నారు? Thank you, RTV and friends. This is an occasion. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసమని ఆంధ్ర యూనివర్సిటీ యోగా అండ్ కాన్షియస్నెస్ విలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. యోగా చేద్దామని అది చేస్తూ యంగ్స్టర్స్ అందరూ పిల్లలు మేమంతా యోగా ఎంఏ చేస్తామని అంటే సరే నేను కూడా జాయిన్ అవుతానని జాయిన్ అవుతూ చేస్తూ యోగా వల్ల ఏంటి ఫలితాలు వస్తున్నాయి, ఎందుకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనే విషయాన్ని పరిశోధన చేసి అది ఫిజియోలాజికల్గా బయోకెమికల్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందువల్లనే ఈ శరీరంలో శక్తి పెరిగింది అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. ఈ పరిశోధనలో చేస్తూ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా అర్థం చేసుకోవడం వలన ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ వారు యోగా అండ్ కాన్షియస్నెస్లో నన్ను టాపర్గా సెలెక్ట్ చేస్తూ ఈ దినమున నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ జూనియర్స్ అవనివ్వండి లేదంటే మీ పిల్లలు అవనివ్వండి, ఆ చేతుల్లో మీరు చెప్తారు చేస్తున్నారు, సేవలు కొనియాడారు, ఎలా ఉంది? మీరేం చెప్తారు అప్కమింగ్ డాక్టర్స్ గారి యోగా? నాస్తి యోగా పరంబలం అన్నారు. నాస్తి యోగా పరంబలం అంటే యోగాన్ని మించిన శక్తివంతమైనటువంటి ఓ శాస్త్రమే లేదని చెప్పేసి వివేకానందుడు గారు చెప్పారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ కాన్షియస్నెస్ వైజ్ కానీ మూడిట్లను కూడా ఉన్నతమైనటువంటి శక్తిని ఇస్తుంది యోగా. అందరూ కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా ఈ యోగాన్ని పాటిస్తే కనుక ఎంత కష్టమైనటువంటి జబ్బులు వచ్చినా కానీ శారీరక వ్యాధులు వచ్చినా కానీ దాన్ని మనం ఎదుర్కోగలమని చెప్పేసి నేను పర్సనల్గా అనుభవించాను. అందరికీ అదే సందేశాన్ని చెప్పాలనుకున్నాను. నేను స్వయాన్న మన భారత ప్రధాని కూడా యోగాని ప్రమోట్ చేస్తున్నారు, ఏం చెప్తారు సార్? జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే రోజున భారత ప్రధాని వారు కూడా ఈ యోగా చేయమని చెప్పేసి సలహా ఇస్తూ వారు కూడా యోగా చేస్తే అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను నేను. అయితే ఈ సందేశము ఈ కాలంలో సడన్గా ఎప్పుడు ఏ మహమ్మారి వస్తుందో తెలియదు. శరీరంలో ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది. ఇది అందరూ పాటించవలసిందని నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా మీ ఆర్గనైజేషన్స్ కానీ ఒక డాక్టర్ అయ్యి యోగా కోసం ప్రమోట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? మరి అది నిత్య సత్యం కాబట్టి చెప్పక తప్పదు. దట్ ఈస్ ద ట్రూత్, అల్టిమేట్ ట్రూత్. అందుకని అది మన నొక్కి ఒక్క నుంచే చెప్పవలసి వస్తుంది. తప్పనిసరిగా అందరూ పాటించవలసింది. చెప్పండి, డాక్టర్ గారి కోసం ఏం చెప్తారు? డాక్టర్ గారు ఆయన మెడిసిన్ సైడు న్యూరో సర్జన్, ఆర్థో చేశారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేశారు, చాలా హైలీ మెడికల్ సైడ్ ఉన్నారు. అయినా కూడా ఈ యోగా గురించి ఆయన యోగా టేస్ట్ తెలుసుకొని యోగా చేస్తే సకల రోగాలు పోతాయి, మనిషికి మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం బాగా దృఢంగా ఉంటుంది అని చెప్పేసి నమ్మకం మీద ఆయన యోగా చేస్తూ ఎంఏ చేసి యూనివర్సిటీలో ఎంఏ చేసి యోగా ఎంఏలో టాపర్గా ఉండి ఈవేళ ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఆజాద్ అబ్దుల్ కలాం వారి జన్మ ఆధ్వర్యంలో ఈ విలువైనటువంటి గోల్డ్ మెడలు, ఈ సర్టిఫికెటు వైస్ ఛాన్సలర్ గారు మిగతా వాళ్ళందరూ తరఫున వాళ్ళందరూ ద్వారా ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాగే ఆయన 10 మందికి ఉపయోగపడాలని యోగా గురించి ఆయన విద్యలోను ఆయన మెడిసిన్లో కూడా మంచి పేరు ఉంది. దీంట్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. చెప్పండి, డాక్టర్ గారి కోసం ఏం చెప్తారు? అంటే ఈ అవార్డు అందుకున్న డాక్టర్ గారు అందరి సమక్షంలో ఏం చెప్తారు? డాక్టర్ గారు ఇప్పుడు కాదు, డాక్టర్ గారు ఫస్ట్ ఎంఎస్ ఆర్ట్తో చేశారు. అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నప్పుడు నేను పేషెంట్కి వెళ్ళాను ఆయన దగ్గరికి. తర్వాత ఆయన న్యూరో సర్జన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జన్ చేశారు. తర్వాత కేజీహెచ్లో డిప్యూటీ సూపరింటెండెంట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైనది అందరూ మర్చిపోయింది ఏంటంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో డిఎంబీగా చేశారు వారు. ఆయన ఇప్పుడు ఎంబీ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. ఈయన ఈ వయసులో యోగాలో జాయిన్ అయ్యి యోగా నేర్చుకుంటూ ఈ
యోగా డిపార్ట్మెంట్లో అందరికంటే టాప్ లెవెల్లో వచ్చి అన్ని మార్కుల్లో వచ్చి ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ద్వారా ఆయన ఈ అవార్డు పొందడం మా అందరికీ చాలా ఆనందదాయకం. ఈ ట్రస్ట్ ఇలాగ ప్రతి సంవత్సరం కూడా అందరికీ మెరిట్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. అన్న ఈ మెడిసిన్ వేసిన దాంట్లోనే కాకుండా ఈ యోగాలో కూడా ఇంత నిష్ణాతుడైనందుకు మాకు అన్నకి పాదాబంధనం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది ప్రధానంగా డాక్టర్ విష్ణుప్రసాద్ చెప్తున్నారు. అయితే మెడికల్ పరంగా అన్ని ఈ సర్వీసులు చేసిన యోగాకు సంబంధించి దానికి ఉన్న క్రేజ్, దానికి ఉన్న నాణ్యత కంపల్సరీగా అందరూ యోగా నేర్చుకోవాలి. యోగా మన దేశ ప్రధాని, స్వయంగా దేశ ప్రధాని అబ్దుల్ కలాం కూడా మనకు చెప్తున్నారు యోగా తాలూకు విశిష్టత. అలాగే మనమంతా యోగా పాటించి యోగాలో కూడా మంచి ఈ సర్వీసులు ఉన్నాయి, అవన్నీ మనం కొనియాడాలి, మనం అన్నీ నేర్చుకోవాలని చెప్పి ఇదికున్న డాక్టర్ విష్ణుప్రసాద్ అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.